మెదక్ ఎంపీగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేస్తానన్నారు బీజేపీ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు. ఎంపీగా పార్లమెంటుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రజల గొంతుకగా ఉంటానని, మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ, కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేస్తానన్నారు రఘునందన్ రావు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో మా ఢిల్లీ ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ నేత రఘునందన్ ఇప్పుడు ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మెదక్ కాన్స్టిట్యున్సీ చాలా కీలక కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 10 టీవీ తరపు నుంచి. సో ఎట్లా ఉండబోతోంది మీ రోల్? ఇప్పటి వరకు రాష్ట్రంలో మీ రోల్ చూసాం, రాష్ట్ర నాయకుడిగా. ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు పార్లమెంట్ ఎంపీగా. సో ఎట్లా మెదక్ని తీర్చిదిద్దబోతున్నారు? ఎంపీగా మీకు మీ ముందు ఎటువంటి బాధ్యతలు ఉన్నాయనుకుంటున్నారు? సో గొప్ప గొప్ప మాటలు ఏం చెప్పలేను, కానీ తినబోతు రుచులు ఎందుకన్నా ఎమ్మెల్యేగా నేను ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పనిచేసినో, పేద ప్రజల గొంతుకగా శాసనసభలో నిలబడి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రఘునందన్ నిలబడ్డాడు. అట్లే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా ఒకప్పుడు ఇందిరా, ఒకప్పుడు కేసీఆర్ గారు గెలిచినటువంటి ఒక గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పేరు ప్రతిష్టల్ని ఖచ్చితంగా నిలబెడతానని 18వ పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి మా పార్టీ పెద్దలకి, మా పార్టీ కార్యకర్తలకి, నన్ను గెలిపించి ఇంత దూరం పంపించిన అందరి విశ్వాసాన్ని కూడా నిలబెట్టి ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యేగా ఓడిపోతున్నారు, ఎంపీలుగా గెలుస్తున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు. సో ఇప్పుడు కేంద్రంలో మీ పాత్ర కూడా ఉండబోతుందా? సో ఖచ్చితంగా మా నాయకుడు నరేంద్రుడు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో మేమంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశానికి మంచి జరుగుతుందని 1962 తరువాత కంటిన్యూస్గా కాన్సెక్యూటివ్గా మూడోసారి ఒక పార్టీ, ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రెండో సందర్భం ఇది. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. పార్లమెంట్లో ఒక కీ సమావేశం జరగబోతుంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి. సో ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్ళు అయినటువంటి పార్లమెంట్ లోపలికి పొందడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మా మెదక్ నియోజకవర్గ ప్రజలు నా మీద ఉంచుకున్నటువంటి ఆశ ఆకాంక్షల మేరకు పనిచేస్తానని, వారందరి గౌరవాన్ని పెంపొందింపజేస్తానని, పార్టీ ప్రతిష్టను కూడా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేంద్ర కేబినెట్లో మీకు స్థానం దక్కుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసే అవకాశం ఇది. ఇప్పుడే పిల్ల పుట్టక ముందే నువ్వు కుల్లగుట్టమన్నట్టున్నదన్న ఇది. నేను ఇయ్యాలనే మొదటిసారి అడుగుపెట్టేందుకు వచ్చిన అప్పుడే మంత్రి దాకా లేదన్న. పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను అంతే గొప్పగా నిర్వర్తిస్తానని చెప్పి మాత్రం నేను మీకు మాటిస్తాను. ప్రజలకు ఏం చెప్తారు? మీరు తినబోతు రుచులు ఎందుకు అంటున్నారు, కానీ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ని పార్లమెంట్కి తీసుకెళ్ళబోతున్నారు, ఇంకా ఎటువంటి డెవలప్? ఎందుకంటే ఎక్స్ సీఎం కాన్స్టిట్యున్సీ అది, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. సో అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది, మా మెదక్ నియోజకవర్గ ఓటర్లు కూడా నమ్మింది. అందుకనే అనేక కుట్రలు కుతంత్రాలను ఛేదించుకొని ఇంత దూరం వచ్చినాం. ఇందిరాగాంధీ గారు గెలిచి, చంద్రశేఖరరావు గారు గెలిచి ఆ నియోజకవర్గానికి ఏం చేసినారు, భవిష్యత్తులో మిగిలిన కార్యక్రమాలు ఏంది, గెలిచిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ 5 సంవత్సరాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతాం, ప్రణాళికబద్ధంగా పనిచేస్తాం. అదృష్టం మా పార్టీ, మా నాయకుడి నాయకత్వం లోపలనే నేను ఈ సభలకు అడుగు పెడుతున్నాను కాబట్టి మిగతా గత పార్లమెంటు సభ్యులకి భిన్నంగా 10 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీఆర్ఎస్ పుట్టిన నుంచి మెదక్ అంటేనే టీఆర్ఎస్ అని చెప్పుకున్నటువంటి మెదక్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను. అభివృద్ధి, ప్రజల యొక్క గౌరవాన్ని పెంచేటువంటి రీతిలో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మెదక్ అభివృద్ధి కోసం నా వంతు పాత్రను పోషిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా గొంతుకు లేని వారికి గొంతుకుగా ఉన్నాను. ఇకపై కూడా మెదక్ ప్రజల అభివృద్ధికి, ఇప్పటి వరకు మెదక్లో చూసిన అభివృద్ధి, ఇప్పుడు చూడబోయే అభివృద్ధి వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మెదక్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతా అని చెప్పి రఘునందన్ చెప్తున్నారు. ఎంపీ కావడం ముఖ్యంగా సంతోషంగా ఉంది. అలాగే ఎటువంటి పదవులు ఇస్తారు, పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి సో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తాను అంటున్నారు. సో మెదక్ నుంచి ఎంపీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే మెదక్ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా అని చెప్పి రఘునందన్ చెప్తున్నారు. కేర్ పర్సన్ భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.